ప్రాంతానికి వెంటనే సంఘ పెద్దలందరూ చుట్టుముట్టారు. ఓ డిఎల్ఓ నువ్వు లేవు కదా, ఈ సమస్య ఆ సమస్య ఈ సమస్య ఆ సమస్య ఎన్ని సమస్యలు వచ్చి నువ్వు లేనప్పుడు అనగానే డిఎల్ఓ అన్నాడు, వీటన్నిటికీ పరిష్కారం నాకు తెలుసులే ఎక్కడ దొరికిందో అని. వాళ్ళు చూసుకుండగానే అక్కడ ఉన్న చిన్న గుడారంలో మోకరించడానికి వెళ్ళిపోయారు. ఎక్కడ వస్తాయంటే పరిష్కారం ఇవన్నిటికీ? నేను మోకరిస్తే సమస్యలు పరిష్కారం దొరికింది. రాబర్ట్ మూరే యంగ్ సేవకుడిగా, యంగ్ ప్రీచర్గా గొప్ప సేవ చేశాడు. యవ్వన కాలంలో చచ్చిపోయాడు. అనేక మంది ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చారు. ఒక సేవకుడి కూడా చూడటానికి వెళితే ఈ సేవకుడికి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఏడుపులు వినిపిస్తున్నాయి. సంఘస్థులు ఏడుస్తున్నారు. అందులో ఒక యవనస్తుడు ఏడుస్తూ ఆ యవనస్తుడు ఇలా అంటున్నాడు, అయ్యో అయ్యో మా కొరకు ప్రార్థించే యోధుడు చనిపోయాడు అంటున్నాడు. ఎవరంటే చనిపోయాడు? మా కొరకు ప్రసంగించినప్పుడు మా కొరకు ప్రార్థించలేదు. ఇక్కడున్న పాస్టర్స్ ద్వారా మీ సంఘానికి మీరు ఏమని తెలుసు? నా ప్రశ్న అర్థం చేసుకోండి. మీ సంఘానికి మీరు ఏమని తెలుసు? మీ సంఘం ఎలా ఉంటుందా? మా పాస్టర్ ఎవరు కొంటున్నావు? ఈ నియోజకవర్గంలో టాప్ మా పాస్టర్ ఎవరు కొంటున్నావు? మా పాస్టర్ 1000 పెళ్లి చేశాడు తెలుసా? మా పాస్టర్ ఎవరు కొంటున్నావు? మా పాస్టర్ నిలబడితే అసలు మరణోత్సవం నిలబడాల్సిందే. మీ ఐడెంటిటీ ఇదా? లేదా మీ సంఘంలో ఉన్న విశ్వాసం ఇది? మా పాస్టర్ ప్రార్థన లేదు, మా పాస్టర్ మోకాళ్ళు నల్లగా ఉంటాయి అని చెప్పలేక నీ సంఘానికి ఎలా తెలుసు? సమస్య ఎక్కడ ఉందంటే ప్రార్థన గదిలో ఉంది సమస్య. ఇక్కడ నేను అడుగుతున్నాను, మీకు ప్రార్థనా స్థలం ఉందా? ఇక్కడి నుంచి వేగమే వెళ్ళి ప్రార్థనా స్థలాన్ని వెతకండి. నా ప్రియ దేవుని సేవకులారా, మీకు ప్రార్థనా గది ఉందా చెప్పండి. ఆ గదిలోకి నన్ను ఒక్కసారి వెళ్ళనివ్వండి. ఆ గది యొక్క గోడలు చెబుతాయా ఈ సేవకుడు చేసిన ప్రార్థన విని 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 మేము ప్రార్థనతో అలంకరించబడ్డాము అని గోడలు చెబుతాయా? మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళినప్పుడు మీ ప్రార్థనా గది యొక్క గడియారం ఇదిగో ఇక్కడ ఈ సేవకుడు కొన్ని గంటలు చూడకుండా ప్రార్థిస్తాడు. కొన్ని గంటలు మేము కొట్టే గంటలు చూడకుండా ప్రార్థిస్తాడు అని గడియారం చెప్పగలదా? మీ ప్రార్థనా గదికి వెళితే మీ యొక్క ఖర్చు అంటే మీరు మోకరించిన ఖర్చు ఇలా చెప్పగలదా? అయ్యో మేము ఖర్చు మేము సాధారణంగా బరువు మోస్తాం, మనుషులు ఎంతమందైనా మోస్తాం, కానీ ఈ గదిలోకి తరచుగా వచ్చి ప్రార్థించే ఈ సేవకుడి యొక్క ప్రార్థన భారాన్ని మేము మొయ్యలేకపోతున్నాం అని ఖర్చు అనగలదా? పైనున్న పైకప్పు ఇదిగో మేము ఎందుకున్నామంటే పైనుంచి సూర్యరశ్మి వర్షం రాకుండా ఉన్నాం, కింద పొగ పెడితే ఆ పొగ పైకి వెళ్ళకుండా ఆపడానికి ఉన్నాం. మేము అది కిందకి రాకుండా ఇది పైకి పోకుండా ఆపడానికి ఉన్నాం. కానీ దూరం ఏంటో తెలుసా? కానీ ఈ సేవకు వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ప్రార్థన మాత్రం మా గుండా వెళ్ళిపోతుంది. దేవుడి జవాబు మా గుండా వస్తుంది. దీనికి మేము సాక్షులు. మీ ఇంటి పైకప్పు చెప్పగలరా? ఈరోజు చాలా మంది సేవకులకి ప్రార్థనా గది లేదు. నువ్వు ప్రార్థన గుర్తుంచుకోండి. మొదటి 4 పాయింట్లకి 5 పాయింట్ తేడా తెలుసా? మొదటి 5 నువ్వు కొండ మీదకి వెళ్ళాలి, పొందుకోవాలి, కిందకు వచ్చి వాటిని చెయ్యాలి. అవునా కాదా? మహిమ, వాక్యం, భారం, నలుగుదేంటి ప్రణాళిక. పైన పొందుకోవాలి, కిందకు వచ్చి చెయ్యాలి. కానీ 5వ తెలుసా? అసలు పైన ఉండగానే కింద చక్రం తిరిగిపోతా ఉంటాయి. ప్రార్థనా గదిలో నువ్వు ఉండగానే నీ పరిచర్య పరుగులు తీస్తుంది. మనం అనుకుంటాం పరిచర్యను మనం పరిగెత్తించాలని. ప్రార్థనా గదిలో కూర్చుంటే దేవుడు అండి పరిగెత్తించేది మన పరిచర్యలో. చాలాసార్లు మన సమయం గడిచి అనిపిస్తుంది. కోదాడలో ఇదే వాక్యం చెప్పిన కింద దిగిన తర్వాత ఒక సేవకుడు వచ్చి చెప్పాడు, అయ్యో నాకు అప్పుడు చెప్పావు. ఆరంభంలో సేవ కోసం ఉదయం నుంచి 4 గంటలకు 5 గంటలకి దేవుడి సన్నిధిలో ప్రార్థించిన అలవాట్లు నాకు ఉన్నాయి, గతంలో ఉన్నాయి. కానీ కొన్నాళ్ళ తర్వాత సేవకులు పెరిగిపోయారు. మా మండల సేవలందరూ నాకు తెలుసు, ఏ మీటింగ్ పెట్టినా అంటే ఆయన పెట్టుకున్నా ప్రతి మీటింగ్ ఎంతో అలవాటు అయిపోయిందా? పాటిస్తానంటే ఎంత, ప్రార్థన ఎంత, ప్రసంగం అంటే వెళ్ళిపోయి రాత్రి 11, 12 అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. ఇక ఉదయం లేచేది లేదు, ప్రార్థన చేసేది లేదు. నేను అంటాను సేవకులు ఎక్కువ మీటింగ్ అంటే మంచిది కాదు. నేను అపార్ట్మెంట్లో చెప్పట్లేదు, మనం వెళ్ళాలి, లోకల్ గవర్నమెంట్ పర్సన్ కలవాలి, వాళ్ళతో మింగిల్ అవ్వాలి, ఒకరిని సహకరించుకోవాలి. కానీ ప్రతిరోజు ఇక మీటింగ్లు మీద పోతే ఇక మనం దేవుడితో మీట్ అయ్యేది ఇప్పుడు. నా ప్రియ దేవుని సేవకులారా, మీకు ప్రార్థనా స్థలం ఉందా? మీ ప్రార్థనా గది ఏదో చెప్పండి, వెళ్ళి వెతకండి మీ ప్రార్థనా గది. నేను ఇక్కడ 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్నాను. నన్ను దేవుడు సేవకించినప్పుడు కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను. నన్ను దేవుడు సేవకించిన కొత్తలో నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మీలో కొంతమంది తెలిసేమో
బాలానగర్ నుంచి జీడిమెట్లకి ఐడిపిఎల్ కాలనీ ఉంటుంది. ఐడిపిఎల్ కాలనీ హెచ్ఎండి కాలనీ అంటాం. అటు లోపలికి వెళితే అక్కడ మరి చిన్న సైజు అరణ్యం లాగా ఉంటుంది, అడవులాగా ఉంటుంది. అక్కడ పొట్లు ఉంటాయి. అక్కడ నాగుల చవితికి వచ్చి పొట్లో పాలు వస్తారు. అక్కడ ఎవరు రారు, మార్నింగ్ వాకింగ్ చేసుకుని కొంతమంది వచ్చిపోతారు అంతే. లోపలికి అసలు అక్కడ జనసంచారం ఉండదు. అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. అక్కడ చెట్లు, అక్కడ ఆకులు, అక్కడ ఉన్న నేల, అక్కడ ఉన్న మట్టి నా ప్రార్థనకి సాక్ష్యం, నా ప్రార్థనకి సాక్ష్యం. మొన్నసారి వెళ్తున్నప్పుడు ఒకసారి వెళ్ళాలనిపించింది. వెళ్ళి ఆ స్థలాన్ని చూసుకున్నాను. ప్రభువా, ఇక్కడే గాను తయారు చేసేది మీకుంత అవస్థానం, మీకుంత అవస్థానం. నా ప్రేసర్ కూడా నేను పెద్ద ప్రార్థన ఉండలేదు. ఇప్పటికీ నాకు సిగ్గేస్తుంది. ప్రభువా, నువ్వు నన్ను వాడుకున్నంత నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు. నా ప్రార్థన పెట్టి ఇంకా పెరగాలి ప్రభువా. పాల్ వాషర్ గొప్ప ప్రసంగం, రివైవల్ స్పీకర్ అండి. వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినట్లయితే యూట్యూబ్లో పాల్ వాషర్ క్లాసెస్ ఉంటాయి, లేనాడ్ డ్రైవర్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళిద్దరు నేను ఫాలో అవుతూ ఉంటాను, ఎక్కువ చూస్తూ ఉంటాను. పాల్ వాషర్ చాలా మంచి ప్రసంగికుడు. ఒక మెసేజ్ నేను ఆయన విన్నాను. ఆయన పాస్టర్ గురించి వాక్యం చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఒక సంఘటన చెప్తున్నాడు. ఆయన మెసేజ్ చెప్పాడు, అయిపోయింది. ఒక యవన సేవ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనేమో ఇంకా పిలిపి దగ్గరే ఉన్నాడు, ఇంకా లేదు. యవన సేవ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. పాల్ వాషర్ ఐ వాంట్ టు ప్రీచ్ లైక్ యూ, నీలాగా ప్రసంగించాలనుకుంటున్నాను. పాల్ వాషర్ మామూలు గారు. పాల్ వాషర్ ఇక్కడికి వచ్చే కదా యవన సేవ. సొల్లు కబుర్లు లాపి ప్యాంటు 2 అడుగులు పైకి లేపన్నాడు. సొల్లు కబుర్లు లాపి ప్యాంటు 2 అడుగులు పైకి లేపుంది అన్నాడు. ఎందుకు చెప్పాడంట? సొల్లు కబుర్లు లాపి మోకాళ్ళ మీద మచ్చలు తెచ్చుకోపోతున్నాడు. ప్రసంగం అంటే అడగడం ఉందా? మోకాళ్ళ మీద కనాలి, మోకాళ్ళ మీద సంపాదించుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఏదో ప్రీచ్ చేశానని ఈ ప్రసంగం నువ్వు చేద్దామన్నావా? ఇది కన్నా, నేను మోకాళ్ళ మీద కన్నా. ఈ రోజులో చాలా దగ్గరగా ఉంటాయి. మేము ప్రసంగించేద్దాం. ఆ రోజుల్లోని ఈ వేదిక ఎక్కడానికి ఉడికిపోయేవాడు. స్కాట్లాండ్లో గొప్ప ఉద్యోగం తీసుకొచ్చినటువంటి ప్రసంగికుడు అంటాడు, ఈ వేదిక ఎక్కాలంటే వణుకలు. పాల్ వాషర్ అంటాడు, ఈ వేదిక మీద నుంచి యెహోవా అంటానికి మనకి ఒళ్ళు తడవాలి. అంటే అంత గొప్ప వేదిక. ఈ రోజుల్లో చాలా మంది దీని మీద ఎక్కడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ రోజుల్లో వణికిపోయేవాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ దేవుని సేవకుడా, నీకు ఒక ప్రార్థన గది ఉండాలి. ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోయి మొదట భోజనం కాదు, మొదట మీ ఊళ్ళో పలకరింపు కాదు, వెళ్ళో ఒక స్థలాన్ని ప్రార్థనకి స్థాపించు. అది నీ ఇంట్లో గది కావచ్చు, మీ చర్చ్ కావచ్చు, లేదా అక్కడ ఖాళీ లేకపోతే ఒక కొండెక్కు, ఒక అరణ్యానికి పో, ఇంకెక్కడన్నా ఊరి చివరికి పో, అక్కడికి వెళ్ళి అను, ఇదిగో దేవా మీ సన్నిధిలో నేను వీటిని పొందుకునేంత వరకు నేను నిలిచి ఉందును గాక. అప్పుడే సోదరుడా, సేవ అన్నది దేవుడు చేసేటువంటి బలమైన కార్యం. మనం దేవుడి చేతుల్లోకి వెళ్ళినప్పుడు. కాబట్టి ఈరోజు నిర్ణయానికి రండి, దేవుడిని అడగండి, వీటిని మనం పొందుకుంటున్నాం లేదా ఆలోచించండి. 2 మెసేజ్లు అర్థమైంది కదా. మొదటి మెసేజ్లో పౌలు గురించి చెప్పాను. పౌలు మనకు తెలుసు, కొత్త నిబంధనలో యేసు ప్రభు తర్వాత గొప్ప సేవకుడు ఎవరు? పాత నిబంధనలో గొప్ప నాయకుడు ఎవరు? ఈ ఇద్దరి నుంచి నేను మీకు నేర్పించాను. ఈ ఇద్దరు గొప్ప నాయకులు. దేవుడు మీతో మాట్లాడాడు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని గొప్ప నాయకులు చేయాలనుకుంటున్నాడు. స్థానం వచ్చండి, కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించండి, కళ్ళు మూసుకున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. నాకన్నా ఘనమైన సేవ చేసిన వాడు ఇక్కడ ఉండి ఉంటారు. నాకన్నా అనుభవం ఇక్కడ ఉండి ఉంటారు. నాకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఇక్కడ నుంచున్నానే కానీ నాలో ఏమీ లేదు. ఈ సమయంలో ఒకసారి పరీక్షించుకోండి. బ్రదర్, మాకు ఈ విషయం ఈరోజు అర్థమైంది. మేము ఇక్కడ నుంచి మా జీవితంలో ప్రార్థనా స్థలాన్ని ప్రతిష్ఠిస్తాము. బ్రదర్, మేము శరీర ఉద్రేకముతో లేము, హృదయము తెరవబడి ఉన్నాం. మేము హృదయంలో నిశ్చయించుకున్నాం, ఇక్కడ నుంచి వీటిని చేయాలి అని ఎవరైతే నిర్ణయించుకున్నారో ఒకసారి లేచి నిలబడతారా అని ప్రార్థన చేస్తారు. నిశ్చయించుకున్న వారే, బ్రదర్ నేను శారీరక ఉద్రేకంతో లేము, నా హృదయంలో ఒక నిశ్చయతకు వచ్చాము. నిలబడండి లేదా నిలువు మోకాడేయండి, నిలబడండి లేదా నిలువు మోకాడేయండి. దేవుడికి చెప్పండి, ప్రభువా ఇది నా ఉద్రేకము కాదు, తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అని చెప్పండి దేవుడికి. ప్రభువా ఈరోజు నాకు అర్థమైంది,
నీ మహిమ నాకు కావాలి, నీ వాక్యం కావాలి, నీ ప్రణాళిక నాకు కావాలి, నీ భారం నాకు కావాలి. నీ హస్తం నా